అందరికీ నమస్కారం. నేను చెప్పిన చిట్కాలను పాటించి దోశల పిండి తయారు చేసుకుంటే మీకు దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా ఈ దోశల పిండి తయారు చేయడానికి సాయి మినపగుళ్ళు అయితే నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. స్వర్ణ బియ్యం 2 గ్లాసులు అంటే అర కేజీ బియ్యం తీసుకున్నాను. 1 గ్లాసు సాయి మినపగుళ్ళకి 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇవంతా కూడా కలిపేసుకుని వేసేసుకోండి. ఇందులో అయితే నేను ఒక 4 గ్లాసులు వాటర్ వేసాను. అంటే బియ్యము పప్పు అంతా మునిగే వరకు కూడా వాటర్ వేయాలి. మామూలుగా మీరు మినపప్పు అనేది పొట్టుతో ఉంటే కనుక అది విడిగా నానబెట్టుకోండి, బియ్యం విడిగా నానబెట్టుకోండి. నేనైతే 2 కలిపి నానబెట్టేశాను. ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. మనకు గ్రైండర్ అవసరం లేదు, మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత 6 గంటలు నానితే ఇలా పప్పు అనేది బాగా నానుతుంది, బియ్యం కూడా. ఇప్పుడు మనం శుభ్రంగా ఒకసారి అంతా కూడా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత పప్పు బియ్యం కూడా ఇలా ఉంటాయి. ఇవి తీసుకుని మనం ఒక మిక్సీ తీసుకుని మిక్సీ జారు, అందులో ఈ పప్పు అనేది 1 గ్లాసు బియ్యం పప్పు కలిపింది వేస్తే ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేయచ్చు. వేసి ఇలా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మొత్తం నేనైతే పావు కేజీ పప్పుకి అర కేజీ బియ్యం తీసుకున్నాను. ఇవంతా కూడా ఇలా ఒక 6 గంటలు నానబెట్టిన తర్వాత పిండి కింద మిక్సీ పట్టించేసాను. బాగా మెత్తగా పడించుకుంటే మనకు బాగుంటుంది పిండి అనేది. మొత్తం పిండి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 6 గంటలు మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఇలా మూత పెట్టి పక్కన ఉంచడం వల్ల పిండి అనేది పులిసి కొంచెం పైకి ఉబ్బుతుంది. ఇలా ఉబ్బడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎంత పిండి కావాలో అంత పిండి వరకు మనకి ఎన్ని దోశలకి కావాలో మనకు తెలిసిపోతుంది కదా. మ్యాక్సిమం అంత పిండి అనేది ఒక గిన్నెలో తీసేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సాల్ట్ అనేది మనం పిండి దోశలు వేసుకునే ముందు సాల్ట్ కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఎందుకంటే ఆల్రెడీ పులుస్తుంది కదా పిండి. ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న పిండి అయితే ఇంకో ఇలా పులిసింది కదా, ఇది పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని శుభ్రంగా బాగా. నేనైతే కొంచెం పిండి తీసుకుని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సగం పిండి వరకు తీసాను నేను, మిగతా సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇదంతా కూడా సాల్ట్ వేసి బాగా కలిపేయాలి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది పిండి, అందుకని నేను ఒక అర గ్లాస్ వాటర్ వేసి ఈ పిండి అంతటిని కూడా మొత్తం వాటర్ సాల్ట్ కూడా ఇందులో కలిసేలాగా బాగా కలపాలి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే కనుక మనకి పిండి అంతా కూడా బాగా కలుస్తుంది. మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి.